ఒకటేంటంటే ఎప్పుడు కూడా చాలా మంది అనుకుంటారు గర్భసంచి ప్రాబ్లమ్స్ వల్ల అబార్షన్స్ అవుతున్నాయి అనుకుంటారు. సో అబార్షన్స్ 90% ఆఫ్ ద టైమ్స్ అయ్యేటిది జీన్ ప్రాబ్లం వల్ల. సో జీన్స్ అనేటివి 28 years 27 years రిప్రొడక్టివ్ పొటెన్షియల్ ఉన్న ఏజ్ గ్రూప్ లో జీన్స్ బాగుంటాయి. సో తిన ఎగ్స్ మనం తీసుకుంది వాళ్ళ డాటర్ ఎగ్స్. డాటర్ ఈజ్ యంగ్ ఓన్లీ. యూట్రస్ ఈజ్ జస్ట్ బేబీ క్యారింగ్ ఆర్గాన్ కదండి. సో ఆబ్వియస్లీ 60 years కి కూడా షీ హెల్దీ ఉంది, యూట్రస్ కి రిసెప్టివ్ విండో ఉంది. సో జనరల్ గా 60 years కి మనకి పీరియడ్స్ అనేటివి ఆగిపోతాయి, మెనోపాజ్ వస్తుంది. సో అప్పటికి మళ్ళీ మనం హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఇచ్చి యూట్రస్ కి కొంచెం బ్లడ్ సప్లై పెంచి మనం బేబీని పెట్టినప్పుడు రిసెప్టివ్ విండో ఉందనుకోండి డెఫినెట్ గా అతుక్కుంటది. సో అతుక్కున్న తర్వాత ప్రెగ్నెన్సీ కోర్స్ అనేది రొటీన్ గా ఫాలో అవుతుంది. అండర్స్టాండ్. కానీ మెనోపాజ్ ని మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మీరు కొన్ని థెరపీస్ అన్నారు, ఆ థెరపీస్ ద్వారా కొంచెం పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉందా? అవసరం ఉందా? నిజానికి అవసరం ఉంది. సో చాలా మందికి ఈ మధ్య కాలంలో స్ట్రెస్ వల్ల కానివ్వండి ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అనేది ఎర్లీగా వస్తుంది. సో మెనోపాజ్ ఇండియన్ ఉమెన్ అందరికి, ఏషియన్స్ అందరికి కూడా అరౌండ్ 45 years నుంచి 47 years వరకు మెనోపాజ్ వస్తుంది. కొంతమందికి ఎక్స్టెండ్ కావచ్చు, 47 నుంచి 50 వరకు ఉండొచ్చు. సో 50 years కి మించి మనం ఇంకా పోస్ట్ పోన్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూస్ హార్మోన్స్. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మా అమ్మమ్మ గారు 60 years వరకు డేట్స్ వచ్చాయి ఆవిడకి. ఓ మై గాడ్, 60! కెన్ యూ బిలీవ్ ఇట్? అంటే మాకు అప్పట్లో నేను స్కూల్లో చదివేటప్పుడు సపరేట్గా 3 days కూర్చునేవాళ్ళు. మా అమ్మ కూర్చునేది, ఆవిడకి డేట్స్ వచ్చాయి అనిపించింది. మా అమ్మమ్మ కూడా కూర్చునేది. ఏంటి ఇంకా నా అనిపించేది. అంటే తర్వాత సైన్స్ మాకు 10th క్లాస్లో చెప్పారంటే ఒక ఏజ్ తర్వాత డేట్స్ ఆగిపోతాయని. అమ్మమ్మ 60 years కదా ఇంకా డేట్ వస్తుంది, సీ హౌ దట్ రియల్లీ హెల్దీ అనిపించింది నాకు. కానీ దట్ క్యాన్ ఆల్సో బి అ రిస్క్ ఫ్యాక్టర్. ఒక ఏజ్ తర్వాత ఎండోమెట్రియల్ లైనింగ్ చాలా థిక్ ఉంటే క్యాన్సరస్ రిస్క్ అండ్ దానిలో ఉన్న సెల్యులార్ హిస్టోపాథాలజీ మైక్రోస్కోప్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎవ్రీ టైమ్ 60 years ఆర్ 65 years కి బ్లీడింగ్ అవుతుందంటే దట్ డజంట్ మీన్ తన ఎగ్స్ చాలా హెల్దీ ఉన్నాయి. రైట్. ఇట్ కెన్ మీన్ దట్ ఎండోమెట్రియం ఇస్ గ్రోయింగ్ అబ్నార్మలీ. రైట్. ఎక్కువ పెరిగిపోయి షెడ్ అవుతూనే ఉంది. దానివల్ల అవేర్నెస్ ఉండాలి. రైట్ రైట్. యు ఆర్ సేయింగ్ సంథింగ్, ప్లీజ్ టెల్ మీ. సో ఇది అంటే సి యాజ్ వి డిస్కస్డ్ మనకేంటంటే ఇప్పుడు పీసీఓడి సమస్య లాంటివి ఉన్నాయి అనుకోండి. చిన్నప్పటి నుంచి పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్గా వస్తాయి. ఇర్రెగ్యులర్గా ఎందుకు వస్తున్నాయి? ప్రాపర్గా కరెక్ట్ టైంలో ఎగ్స్ అనేటివి రిలీజ్ కావట్లేదు, ఎంటీ అవ్వట్లేదు. సో మేము చాలా దేవుళ్ళు తిరిగాము. ఒక 15 years తర్వాత మేము ఎన్నో పూజలు చేస్తే మాకు పిల్లలు న్యాచురల్గా పుట్టారని ఇప్పటికీ చాలా మంది చెప్తారు. లైక్ మనకంటే ఒక హెడ్ ఆఫ్ జనరేషన్. ఈ కాలంలో అందరూ దే ఆర్ అప్రోచింగ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కానీ ఒకప్పుడు అలా చెప్పేవాళ్ళు 15 years తర్వాత. సో దాని కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి 40 years 35 years దాటాక ఎగ్స్ అనేటివి రెగ్యులర్గా రిలీజ్ అవ్వడం వల్ల అప్పటికి వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది. పైగా ప్రెగ్నెన్సీస్ మ్యారేజెస్ అనేటివి ఎర్లీగా అయ్యేటివి, చైల్డ్ మ్యారేజెస్ అయ్యేటివి. సో మెచ్యూర్ కాగానే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. 14 years 15 years కి పెళ్లిళ్ళు చేసి ఇప్పటికి కూడా చేస్తున్నారు. ఇట్స్ నాట్ లైక్ అప్పుడు కూడా. సో వీళ్ళకి రెగ్యులర్ సైకిల్ వచ్చి ప్రెగ్నెన్సీలు ఆ టైంకి అయ్యేటివి, కానీ ఇప్పుడు సినారియో అది కాదు. సో మనం ఇప్పుడు మెనోపాజ్ గురించి కూడా కన్సిడర్ చేస్తే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా లేట్ గా మెనోపాజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కూడా ఎండోమెట్రియం షెడ్డింగ్ అవ్వడాన్ని పీరియడ్స్ అంటారు. ఓకే, సో ఆ మెనోపాజ్ అనేది ఇట్స్ రిలేటెడ్ టు ద యూట్రస్. పీరియడ్స్ ఆగిపోవడానికి. పీరియడ్స్ ఆర్ రిలేటెడ్ విత్ ఎగ్స్. బాడీలో ఎగ్స్ ఉన్నాయి అంటే ఎగ్స్ ఉన్నంత వరకు మెన్సెస్ వస్తుంది. ఎగ్స్ తగ్గిపోయాయి అంటే మనకు మెనోపాజ్ వస్తుంది. రైట్. సో పీసీఓడి వాళ్ళకి డెఫినెట్ గా ఎంప్టింగ్ లేట్ ఉంటుంది. సో 50 years వరకు కూడా మనము న్యాచురల్ గా పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండొచ్చు, కానీ టెస్టింగ్ అనేది డెఫినెట్ గా అవసరం. సో కొంతమందికి యూట్రస్ రీజన్స్ వల్ల కూడా ఎండోమెట్రియం హైపర్ప్లేజియా అయిపోయి బ్లీడింగ్ అవుతా ఉంటది, విచ్ క్యాన్ బి ప్రీ క్యాన్సరస్. సో టెస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. టీవీలో చూసాను, గైనకాలజిస్ట్ ఒక ఆవిడ చెప్పారనంటే విమెన్ ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు లోపల సపోజ్ బేబీ గర్ల్ ఉందనుకోండి, తన ఆ అమ్మాయి ఎగ్స్ దాని నెక్స్ట్ జనరేషన్ ఎగ్స్ కూడా అందులో ఉంటాయి అనేది. యు గాట్ మై పాయింట్? అండర్స్టాండ్? yes. అలాంటప్పుడు వంశపారంపర్యంగా అనేది విమెన్ యాబ్లోనే ఉంది, కరెక్ట్ చెప్పాలని విమెన్ యూట్రస్ లో ఉంది. ఓకే, నాకు అదే అనిపిస్తుంది. కానీ మేల్లో ఎస్పెషల్లీ సో ఈ స్పర్మ్ అనేది అంత ఏళ్ల తరబడి నెక్స్ట్ జనరేషన్ పై జనరేషన్ అలా ఎగ్ అలా ఫ్రీజ్ అయ్యి లోపల ఉండే అవకాశం లేదు కదా యాక్చువల్లీ. ఈజ్ ఇట్ రైట్? సో ఫ్రీజింగ్ అంటే మనం సంవత్సరాలు స్పర్మ్స్ కి ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అనుకుందాం, ఇప్పుడు లోపల బేబీ గర్ల్ ఉంటే కనుక తనలో కూడా ఎగ్స్ ఉంటాయి. అప్పటికి ఆల్రెడీ బై బర్త్ అప్పటికే ఎగ్స్ ఉంటాయి. దాని నెక్స్ట్ జనరేషన్ అంటే నన్ను మా అమ్మ కన్నప్పుడు నన్ను నా కూతురిది కూడా అందులో ఉంది అనేది. సో ఇలా ఒకవేళ సపోజ్ నాలో కనుక బేబీ బాయ్ గా నేను ఉంటే వాడి స్పర్మ్ నెక్స్ట్ మళ్ళీ వచ్చే నెక్స్ట్ స్పర్మ్ ఎవరైతే ఉంటారో ఐ మీన్ బేబీ బాయ్ ఉంటారో అందులో ఉండే అవకాశం ఉంటుంది. అలాగా ఉండదని విన్నాను నేను. అది క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్లీ. అంటే వంశపారంపర్యం వంశం
ఇంటి యజమాని మేల్ ని చెప్తారు కదా, మీరు ఇక్కడ ఫీల్ అవ్వకూడదు మరి. ఎస్, మీకు చెప్తాను దీని గురించి. యు అండర్స్టాండ్ రైట్? ఒక బేబీ బాయ్ యూట్రస్ లో ఉంది అనుకోండి, గ్రోయింగ్ బేబీ, 9 నెలల వరకు అసలు ఆ టెస్టిస్ కింద స్క్రోటం లో అసలు జారి ఉండదు. పుట్టిన తర్వాత కొన్ని నెలలకి అది కింద వస్తుంది. ఈ టెస్టిస్ లో ఉన్న ట్యూబ్యూల్స్, దాంట్లో అసలు అది ఒక ఫ్యాక్టరీ ఆఫ్ స్పర్మ్ అనేది రెడీమేడ్ ఉండవు, ఎగ్ లాగా అంటే రెడీ ఫాలికల్ లాగా ఉండవు, సెల్ లో ఉంటది అది. సో స్పర్మాటోగోనియల్ స్టెమ్ సెల్ అంటారు. ఈ స్పర్మాటోగోనియల్ స్టెమ్ సెల్ క్యాన్ బికమ్ ఎనీథింగ్, యాక్చువల్లీ బోన్ కూడా అవ్వచ్చు అది. మీజల్ ఇట్ ఈస్ ప్లూరిపోటెంట్, అంటే దాని మెడికల్ టర్మ్ వచ్చేసి అది ఏ సెల్ లో కూడా సిగ్నల్ ఇస్తే అది ఫామ్ అవ్వచ్చు. కానీ అందుకే ఒక ఇంజనీరింగ్ ఎంత ఉంది చూడండి. ఆ సెల్ ఒక 10 వారాల ప్రాసెస్ కాల్డ్ స్పర్మాటోజెనెసిస్. ఈ ప్రాసెస్ లో హార్మోన్ కి వాడి దానిలో గ్లూకోజ్, ఎనర్జీ అండ్ దాని షేప్ కంటిన్యూస్ వారం చేంజ్ అయ్యి దానికి టేల్ వస్తుంది. దాని హెడ్ లో ఒక డిఎన్ఏ ఉంటుంది, న్యూక్లియస్ ఏరియాలో క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఈ క్రోమోజోమ్స్ వచ్చేసి 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. అది ఎగ్ తోటి జాయిన్ అయినప్పుడు అది 46 క్రోమోజోమ్స్ వస్తుంది. XY క్రోమోజోమ్ కార్యోటైప్ అంటే బాయ్, XX అంటే లేడీ. స్పర్మ్ లెవెల్ కే అది రెడీ కాలేదు. సో ఇంకా నెక్స్ట్ జనరేషన్ ది ఎక్కడ వస్తుంది దాంట్లో. నేను ఎందుకు అంటున్నానంటే ఇంటి యజమాని ఓకే మా వంశం నిలబెడుతుంది అని అంటే చెప్తున్నాను నేను. దట్స్ వంశాల తరబడి. ఇప్పుడు మా అమ్మని కన్నప్పుడు మా అమ్మ బజ్జులో అప్పటికే నేను ఉన్నాను. నేను నా కూతుర్ని కన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ మా అమ్మాయి ఉంది, మా అమ్మాయి యుట్రస్ లోనే ఉంది. అవును, ఎగ్స్ ఉన్నాయి. సో నిజానికి ఎవరిక్కడ మహారాణి అని అంటే వంశం అని అంటే విమెన్. టు బి ఫ్రాంక్, ఒప్పుకుంటారా మీరు? అబ్సల్యూట్లీ. మేలిగో లేదు మీకైతే? ఏం లేదు. ఎవ్రీ బేబీ ఈజ్ అ వుమన్ టిల్ ద Y chromosome gives signal that away cells should become a male reproductive tract. Right. Every baby starts as a woman. మీరు నమ్మరు, ఈ రోజుకి ఇంత ఎవాల్వ్ అయిన ఈ సొసైటీలో కూడా 3 డెలివరీస్ అప్పుడు అమ్మాయినే ఇచ్చావు, నువ్వు అబ్బాయిని ఇవ్వలేదు అని వదిలేసిన సందర్భాలు ఎన్నున్నాయో. కానీ మీరే చెప్పాలి ఇక్కడ యాజ్ అ మేల్. ఫీమేల్ ఇవి చెప్పినా కూడా ఎవరు నమ్మరు కాబట్టి, అంటే మనం చెప్పినా నమ్మరండి, ఇలాగే చెప్తారండి. అవును, ఫెమినిజం బయాస్డ్ గా ఉంటుంది. చాలా మీరు అన్బయాస్డ్ గా ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే అమ్మాయి అబ్బాయి పుట్టడానికి కారణం ఎవరు? సో Y క్రోమోజోమ్ అంటే స్పర్మ్ లో ఉంటది. Y క్రోమోజోమ్ ఉండొచ్చు, X క్రోమోజోమ్ ఉండొచ్చు. అది ఎవరిదో ఉంది? స్పర్మ్ మేల్ లో ఉంది. మరి నేను వ్యూవర్స్ కి అర్థం అవ్వడానికి చెప్తున్నాను. మేల్ లో X క్రోమోజోమ్, Y క్రోమోజోమ్ ఉంటుందంటే అమ్మాయి పుట్టాలన్నా అబ్బాయి పుట్టాలన్నా 2 రకాల క్రోమోజోమ్స్ మేల్ బాడీలో ఉంటుంది. ఓకే, సో అమ్మాయి బాడీలో ఓన్లీ X క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. X కలిసినప్పుడు అమ్మాయి, XY కలిసినప్పుడు అబ్బాయి. రైట్? అల్టిమేట్లీ సొసైటీకి మీరు చెప్పాల్సింది ఏంటంటే అబ్బాయి పుట్టాలన్నా అమ్మాయి పుట్టాలన్నా అవకాశం అమ్మాయిలో ఉందా అబ్బాయిలో ఉందా? అబ్బాయిలో ఉంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎందుకంటే మీరు నమ్మరండి, నేను నా కళ్ళతో నేను చూస్తున్నాను యాజ్ అ జర్నలిస్ట్గా. ఈ రోజుకి కొన్ని తాండాస్లో నువ్వు 3 అమ్మాయిల్ని మాకు ఇచ్చావు, కొన్ని బిలో పావర్టీ ఏరియాస్ ఉంటాయి, నువ్వు మాకు అబ్బాయిని ఇవ్వలేదు కాబట్టి మేము ఇంకొక పెళ్లి చేసుకుంటాం మా అబ్బాయి, కానీ ఆ అమ్మాయిని వదిలి చేసుకున్న సందర్భాలు నేను చాలా చూసాను. అక్కడ వరకు ఎందుకండి, ఇప్పుడు మన ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ లో కూడా దేర్ ఆర్ కపుల్ హూ అంటే డివోర్స్ అయిపోయి సెకండ్ వైఫ్ ని తీసుకొని వచ్చి కూడా నాకు ఫస్ట్ వైఫ్ తో 2 ఫీమేల్సే ఉన్నారు, మీరు ఇది నా సెకండ్ వైఫ్, ఓకే ఇప్పుడు అన్నా నాకు మేల్ చైల్డ్ కావాలి. తిట్టబారా స్టూపిడ్. ఆబ్వియస్లీ మనం ఏం చేయలేం కదా. సింపుల్ గా చెప్తాం, ప్రెగ్నెన్సీ కావాలంటే మేము ప్లాన్ చేస్తాం కానివ్వండి. జెండర్ స్క్రీనింగ్ అనేది జెండర్ ని మనం ప్రొవైడ్ చేయలేం. ఇఫ్ యు ఆర్ ఇన్ఫర్టైల్ డెఫినెట్లీ వీ విల్ ప్రొవైడ్ యూ. అట్లీస్ట్ ఎడ్యుకేట్ చేస్తారా వాళ్ళని? నాకు చాలా టెన్షన్ గా ఉంది నిజంగా. అట్లీస్ట్ వి షుడ్ ఎడ్యుకేట్ దెమ్ కదండి. మనం ఎడ్యుకేట్ చేసినా పీపుల్ కి యాక్సెప్టెన్స్ కూడా లేదు. పీపుల్ విల్ థింక్ దట్ ఈ డాక్టర్ నాకు సరిగ్గా చూడట్లేదు, దిల్ స్విచ్ ద హాస్పిటల్స్, దిల్ స్విచ్ ద డిపార్ట్మెంట్స్. ఇప్పటికి కూడా చాలా మీరు చెప్తుండే బ్యాక్వర్డ్ రూరల్ ఏరియాస్ లో కానివ్వండి, దేర్ ఆర్ థింగ్స్ లైక్ మనకు కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటూ పుడతారు. సో ఈ కాన్సెప్ట్ అనేది ఇంకా రన్ అవుతానే ఉంది. దాంట్లో సైన్స్ ఎంత ఉందో మనకు తెలీదు. అవును, బట్ నన్ను అడిగితే అసలు ఆ వాంటింగే ఎందుకు ఈ కాలంలో? అంటే వాట్ ఈస్ దట్? ఫస్ట్ ఈ పాయింట్ వి నీడ్ టు డిస్కస్ రియల్లీ.
అబ్బాయి అయితే చదువుకుంటాడు, పెళ్లి చేసుకుని కోడల్ని ఇంటికే తీసుకొస్తాడు. ఓకే, ఆస్తి ఉంటే అబ్బాయి పేరు ఉంటే మనతోనే ఉంటుంది. అబ్బాయి మనల్ని చూస్తాడు. చూడని అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు బయట. అమ్మాయికి పెళ్లి అవుతుంది, ఇంటి పేరు మారిపోతుంది, అత్తారింటికి వెళ్ళిపోతుంది. సో వాళ్ళ పిల్లలు వాళ్ళ వంశాభివృద్ధి కానీ మనకేం ఉండదు ఇక్కడ. సో ఎంతో అంత పెళ్లి చేసి ఎంతో అంత ఆస్తి ఉంటే ఆస్తి, ఏది ఉంటే అది ఇచ్చేసి వదిలించేసుకోవాలి. అమ్మాయి మనది కాదు. కానీ ఈ రోజుల్లో అమ్మాయిలే తల్లిదండ్రులు చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అబ్బాయిలు చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? నిజంగా దీన్ని మీరు నమ్ముతారా? యాక్చువల్లీ మేల్ అండ్ ఫీమేల్ వంశం, మా అబ్బాయి కొడుకే ఉండాలి. ఇంతకీ మీకు పెళ్ళిందా? అయిందా? నేను చెప్తాను. బేసిక్లీ ఇప్పుడు అమ్మాయిల అబ్బాయిల ఆ చైల్డ్ సైకాలజీ ఇంపార్టెంట్. పుట్టినప్పుడు ఎలా అటాచ్మెంట్, ఫ్యామిలీతో బాండింగ్ ఎలా జరుగుతుంది, దానికి బట్టి ఆ అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి పేరెంట్స్ కి రెస్పెక్ట్, అది ఒక ఓల్డర్ ఏజ్ లో ఎలా టేక్ కేర్ చేసుకోవాలి. ఇప్పుడు నా ఆంటీకి 2 అమ్మాయిలు పుట్టారు. తనకి న్యూరాలజికల్ డిజార్డర్ వచ్చింది 65 years ఆఫ్ ఏజ్ కి. మొత్తం 2 డాటర్స్ మొత్తం టేక్ కేర్ చేసుకున్నారు లాస్ట్ వరకు. ఎంత బ్యూటిఫుల్. యాక్సెప్ట్ చేశారా? మీ అమ్మ వాళ్ళు మీరే చూడాలా, మేము ఎందుకు చూడాలి? నేను చూసుకుంటున్నాను. నేను నా పేరెంట్స్ హౌస్ లోనే ఉన్నా. కోఇన్సిడెంట్లీ నా పేరెంట్స్ కూడా న్యూరాలజికల్ డిజార్డర్ వచ్చింది. సో నేను మంచిగా టేక్ కేర్ చేసుకుంటున్నా. అదే అబ్బాయి అనుకొని ఒక్కొక్కసారి కొంచెం డిటాచ్ గా ఉంటే. మీ మిస్సెస్ వాళ్ళ పేరెంట్స్ చూసుకున్నప్పుడు నువ్వెందుకు చూసుకోవాలి అని మీరు ఎప్పుడు అనలేదు? ఎప్పుడు అనలేదు. బీ గుడ్ బాయ్. ఆశ చాలా ఎక్కువ అయ్యి, లేదా బ్యాడ్ కంపెనీలో బాయ్ కూడా గ్రోత్ ఫేజ్ లో ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ పికప్ అయింది అనుకోండి, అది రీలొకేట్ అయిపోతారు. అసలు పేరెంట్స్ హోమ్ అంతా డిచ్ చేసేస్తారు. ఇప్పుడు మా హోమ్ లోనే ఒక వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళ బాయ్ యాక్చువల్లీ అబాండన్ చేసేసిండు. హౌస్ మొత్తం మానేసి జాబ్ జాయిన్ చేసుకున్నాడు. మాకు మీతోటి ఏం సంబంధం లేదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ బాండింగ్ అండి, అటాచ్మెంట్. దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్. అమ్మాయి అబ్బాయి అని కాదు. కానీ సొసైటీ కూడా కొంచెం ప్రెషర్ పెడుతున్నారు కపుల్స్ కి. మీకు ఇంకా పిల్లలు అవ్వలేదా, ప్రెగ్నెన్సీ వస్తే మిస్క్యారేజ్ అయిందా, డెలివరీ అవుతే అయ్యో మీకు అమ్మాయి పుట్టిందా, అసలు ఎండే లేదు. అమ్మాయి పుట్టిన తర్వాత లేదా అబ్బాయి పుట్టిన తర్వాత కూడా ఈ అబ్బాయి కొంచెం ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, స్టడీస్ లో కరెక్ట్ లేదా, అది ఎంతో వరకు పెండ్లి వరకు కూడా అసలు ఈమెతోటి చేసుకున్నాడా, అసలు ఎండ్ లేదు దీనికి.